శ్రీ సత్యసాయి జిల్లాలో లగ్జరీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె సహా మొత్తం 85 బస్సులు ప్రారంభించామని మంత్రి సవితమ్మ తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి అన్ని నియోజకవర్గాలతో బస్సు సౌకర్యం కల్పించడం పూర్తయిందన్నారు. పుట్టపర్తి నుంచి శ్రీశైలం, ధర్మవరం నుంచి చెన్నై, పుట్టపర్తి మీదుగా తిరుపతికి నూతన బస్సులు ప్రవేశపెట్టామని మంత్రి సవితమ్మ తెలిపారు. పెనుగొండ డిపో నుండి కర్నూలు మరియు బెంగళూరు నగరాలకు నూతన ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 85 బస్సులు కొత్త బస్సులు కూడా వదిలాం. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో గత 2 నెలల కిందట 3 బస్సులు, మళ్ళీ ఈరోజు కొత్త 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏ విధంగా అయితే ఒక పక్క రోడ్లు గుంతలు పడటం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గత 5 సంవత్సరాలుగా చూసాం. బస్సులు ఎక్కాలన్నా కూడా భయపడేవారు. ఈరోజు లగ్జరీగా ఈరోజు బస్సుల్లో వెళ్తున్నారంటే ఒక పక్క ఏదైతే గుంతలు పడ్డాయో టాపాప్ గుంతలు కూడా పూర్తి చేస్తున్నాం, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఊరికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరింత అభివృద్ధి దశలో, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈరోజు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాడన్న విషయంతో అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామీణ అభివృద్ధి మొదలైనవి, ఒక పక్క పరిశ్రమలో సృష్టిస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి ఏం కావాలి, యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, అన్ని సెక్టార్కి న్యాయం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపటి 1వ తారీఖున ఉదయమే 4000 పెన్షన్, ప్రతి ఇంటి దగ్గరికి 4000 పెన్షన్ అందజేస్తున్నాం. దీపం 2 పథకం అమలు పరుస్తున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తాం. అనేక సంక్షేమ పథకాలు కూడా మేము అమలు పరుస్తున్నాం. మరికొన్ని కూడా దగ్గరలోనే తల్లి వందనం, రైతు భరోసా కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం అన్ని రంగాలు బాగుపడాలంటే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకంతో మేము కూడా ఎన్డీఏ